తెలంగాణకు చెందిన ప్రీమియర్ ఎనర్జీస్ 5,942 కోట్ల పెట్టుబడులతో 5 గిగావాట్ల సిలికాన్ ఇంగోట్ అలానే 4 గిగావాట్ల టాప్కాన్ సోలార్ సెల్ యూనిట్ ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ నించుకుందని మంత్రి లోకేష్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఆ సంస్థ నాయుడుపేట ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేసే యూనిట్ ద్వారా సుమారు 3,500 మందికి ఉపాధి అవకాశాలు, సౌర విద్యుత్ యూనిట్ల ఏర్పాటునకు అవసరమైన ఎకో సిస్టమ్ అభివృద్ధి చెందుతుంది. ఆ సంస్థకు 269 ఎకరాల భూములను ఏపీఐఐసి ద్వారా రికార్డు సమయంలో అందించాం. 2024 అక్టోబర్లో సంస్థతో సంప్రదింపులు ప్రారంభించాం. 2025 ఫిబ్రవరికి భూములు కేటాయించాం. ఆ ప్రాంతం పోర్టుకు సమీపంలో ఉండడంతో పాటు ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రోత్సాహకాల వల్ల ఈ యూనిట్ రాష్ట్రానికి వచ్చింది. రాష్ట్రంలో పారిశ్రామిక వృద్ధిని, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. ప్లాంట్ సామర్థ్యాన్ని 7 గిగావాట్లకు విస్తరించాలన్న ప్రణాళిక ఉంది. దేశంలోనే 2వ అతిపెద్ద సోలార్ సెల్ మాడ్యూల్ తయారీ సంస్థ రాష్ట్రానికి రావడం గర్వంగా ఉంది. ఆ సంస్థకు ఏపీ స్వాగతం పలుకుతుంది. రాష్ట్రంలోని యువతకు గ్రీన్ ఎనర్జీ రంగంలో ఉపాధి అవకాశాలను సంస్థ కల్పిస్తుంది అని ఎక్స్లో పోస్ట్ చేశారు.